భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు లీటర్ పైన 10 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉందని ఎంకే గ్లోబల్ విశ్లేషకులు పేర్కొన్నారు. అయితే ఈ పెంపు ఒకేసారి లేదా దశల వారీగా ఉండవచ్చని అభిప్రాయం. డీజిల్ పై సగటున 3 రూపాయలు పెంచుతూ శుక్రవారం చమురు రంగ కంపెనీలు నిర్ణయించాయి. సమీప భవిష్యత్తులో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మరొకసారి సామాన్య ప్రజల యొక్క నడ్డి విరుచుడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున నిరసన ర్యాలీని చేపట్టి ఈరోజు ఆర్టీఓ కార్యాలయం దగ్గర నిరసన చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా ఒకటే సూటిగా చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఎన్నికల ముందర మీరు మీ కుమారుడు లోకేష్ గారు ఊరూర తిరిగి పెట్రోల్ బంకుల దగ్గర సెల్ఫీలు తీసుకొని అదేవిధంగా కాకి చొక్కాలు జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు తాజా ఉదాహరణ పెట్రోల్ డీజిల్ ఛార్జెస్. ఒకసారి ఆయన ఏం చెప్పాడో ఆయన ఇక్కడికి అంటే 15 రూపాయలు 47 పైసలు తక్కువ, 87 రూపాయల 1 పైసా, 9 రూపాయల 99 పైసలు తక్కువ. యానాం పాండిచ్చేరి రూపాయల 21 పైసా, 85 రూపాయలు డీజిల్ 12 రూపాయలు. 6 రూపాయలకే ఆ రోజు 6 రూపాయలు అన్నావు. అది వాస్తవమో కాదో వెరిఫై చేసుకోవాలి. తెలంగాణలో భూముల విలువ పెంపుపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక అప్డేట్ ఇచ్చారు. రాష్ట్రంలో త్వరలో భూముల మార్కెట్ విలువ పెంచబోతున్నట్లు తెలిపారు. హైదరాబాద్లో సైంటిఫిక్ భూముల మార్కెట్ విలువ పెంచుతామని, కనీసం 15 లక్షల వరకు పెరిగే అవకాశం ఉందన్నారు. ఇవాళ మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ లో మాట్లాడిన మంత్రి ఇన్నర్ ఓఆర్ఆర్ పరిధిలో క్రైటీరియాగా తీసుకుంటామన్నారు. సనత్ నగర్ నుంచి నిన్న సాయంత్రం నాకు చెల్లె ఫోన్ చేసింది. అన్నా, నాకు చిన్న బిడ్డ ఉంది, 3 రోజుల నుంచి నీళ్లు వస్తలేవు, ట్యాంకర్ బుక్ చేసినా స్పందించలేరని చెప్పిందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇదే విషయమై తలసాని శ్రీనివాస్ యాదవ్ శ్రావణి అనే మహిళకు ఫోన్ చేసి కేటీఆర్ తో మాట్లాడించారు. రాష్ట్ర ఆదాయ నుంచి ఒక చెల్లె నిన్న సాయంత్రం నాకు ఫోన్ చేసి అన్న, నాకు చిన్న బిడ్డ ఉందన్న, నీళ్లు 3 రోజుల నుంచి వస్తలేవు, ట్యాంకర్ బుక్ చేసిన రెస్పాన్స్ ఇస్తలేరు అని చెప్పింది. నేను ట్రై చేస్తాను మీ ముంగట్నే. చేపించిన ట్యాంకర్ కూర్చోండి, బ్యాగ్స్ తెప్పించి పెట్టు. ఎవరు డివిజన్కి వాళ్ళకి. హలో అమ్మ, నేను శ్రీనివాస్ యాదవ్. అన్నా చెప్పండి అన్నా.
ఒక్కసారి కేటీఆర్ గారు మాట్లాడతారు. ఏంటన్నా? కేటీఆర్ గారు మాట్లాడతారు మీతో. నమస్తే అమ్మా, బాగున్నావా? బాగున్నా అన్న, మీరు బాగున్నారా? ఏం పేరు తల్లి నీ పేరు? నా పేరు శ్రావణి. శ్రావణి, ఎక్కడుంటావు? నేను ఎస్ఆర్ నగర్ లో ఉంటా అన్న. ఎస్ఆర్ నగర్. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను, నా హస్బెండ్, మా అత్తయ్య, చిన్న బాబు. చిన్న బాబు. ఎంత బాబు వయసు ఎంత? అన్న, ఇది నిజమేనా? మీరు కేటీఆర్ ఏనా? మీటింగ్ లకి వెళ్ళి మాట్లాడుతున్నా తల్లి, పబ్లిక్ గా మాట్లాడుతున్నా మీటింగ్ లకి వెళ్ళే. మరి ఓ, థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ శ్రావణి. ఇంతకు అన్న, మీకు ఒక విషయం తెలుసా? చెప్పు. ఎప్పుడైనా సరే మీకు నేను పెద్ద ఫ్యాన్ అసలుకి. మీ మాట. థ్యాంక్ యూ బేటా, థ్యాంక్ యూ శ్రావణి. నీకు ఏమైంది? ఎందుకు చేసినావు సీన్ నాకు ఫోను శ్రావణి? ఎందుకంటే నాకు వాటర్ ప్రాబ్లం ఉందన్న ఈ ఏరియాలో చాలా. ఎప్పటి నుంచి? మేము రీసెంట్ గానే వనస్థలిపురం నుంచి ఎస్ఆర్ నగర్ షిఫ్ట్ అయ్యాం. అచ్చా. మా ఆఫీస్ ఇక్కడే అమీర్పేటలో. హ్మ్. సో చాలా రోజుల నుంచి ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది. వాటర్ ప్రాబ్లం ఉంటే ఫోన్ చేసినావు శ్రీనివాస్ యాదవ్ గారికి? ఎవరికి ఫోన్ చేసినా నాకు అసలు పని అవ్వడం లేదు. సీన్ నెంబర్ ఎవరు ఇచ్చారు బేటా నీకు? నాకు గూగుల్లో దొరికిందన్న. గూగుల్ దొరకవట్లేదా? గూగుల్లో వెతికినా దొరికింది. ఎత్తిండా ఫోన్? ఎత్తిండా? ఒక్కటే రింగ్. అంతేనా? ఒక్కటే రింగ్. నేను అనుకోలే అసలు అవుతుందని. ఏం చేసిండు మరి? చెప్పినావు సీనాకి చెప్పినావు, ఏం చేసిండు? చెప్పినా ఇమ్మీడియట్ గా ఇప్పుడే కాల్ చేస్తా అన్నాడు. అన్న వాళ్ళ పిఏ కాల్ చేసిండు. నాకు కరెక్ట్ 1.5 hours లో ట్యాంకర్ నా ఇంటి ముందు ఉంది. మరి ఇట్లా పని చేసే నాయకులుంటే పనికి వచ్చే నాయకులుంటే అట్లుంటే శ్రావణి. అంతే అన్న. మరి ఆబ్వియస్ గా పనికిరాని వాళ్ళందరూ తీసుకొని డబ్బులు సంపాదించుకుంటూ దేనికన్నా. నువ్వు ఆయన తిట్టేవు, నువ్వు లైవ్ లో ఉన్నావు బిడ్డ, నువ్వు తిట్టకు. ఓకే గానీ రీసెంట్ గా మేడిపట్నం వెళ్ళినా అన్న. ఎన్నో రోజుల నుంచి నేను ఆ ఫుడ్ వేర్ ఎట్లా తయారైతుంది, ఆ ఫుడ్ వర్క్ ఎట్లా చేస్తారు అనుకున్నా. ఫ్రిడ్జ్ కింద నుంచి పెట్టారన్న. ఎట్లా నడుచుకుంటూ పోతారు దాని నుంచి జనాలు? ఏమో వాళ్ళకే ఎరక. మరి అంత గొప్పగా డిజైన్ చేసింది వాళ్ళే కదా, మనకేం తెలుసు. థ్యాంక్ యూ శ్రావణి, నీకు ఆల్ ది బెస్ట్. అన్నతో టచ్ లో ఉండు. నీకు అన్న మాట్లాడినందుకు థ్యాంక్ యూ బేటా. థ్యాంక్ యూ. నమస్తే బేటా. విన్నారు కదా, ఆ అమ్మాయి ఎవరు నాకు తెలియదు, అన్నకు కూడా నిన్ననే తెలుసు. ఇట్లాంటి నాయకులు ఉంటే ఇట్లాంటి పనులు అయితే. జై తెలంగాణ. రాష్ట్ర ఆదాయం తగ్గడం సంపద సృష్టి అని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనపై ఆయన స్పందించారు. 2 ఏళ్లుగా అవినీతి, డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే కనిపిస్తున్నాయని విమర్శించారు. 2025-26లో జీఎస్డీపీ వృద్ధి రేటు 10.75% అని సీఎం చంద్రబాబు చెబుతున్నారని, కానీ ప్రభుత్వ ఆదాయం మాత్రం ఎందుకు 3.22కు తగ్గిందని జగన్ ప్రశ్నించారు. అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ నేను చెప్తా ఉన్నా, ధ్యాస పెట్టాల్సిన ఆస్పెక్ట్, ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జుకు ఇది అర్థమయ్యేట్టుగా చెప్పాల్సిన ఆస్పెక్ట్, ప్రతి గ్రామంలో ఉన్న మన గ్రామ స్థాయి లీడర్కు కూడా ఇది అర్థమయ్యేట్టుగా మనం చెప్పాల్సిన ఆస్పెక్ట్. ఒక్కటే నేను మీకు చెప్తా ఉన్నా, జిల్లా అధ్యక్షులు, అనుబంధ సంఘాలకు సంబంధించిన అధ్యక్షులు, రేపొద్దున మన ప్రభుత్వం వస్తే మీ పర్ఫార్మెన్స్ ఆధారంగా మరొకసారి విషయం చెప్తా ఉన్నా, మీ పర్ఫార్మెన్స్ ఆధారంగా మీ ప్రమోషన్లు కూడా దాని మీదనే ఆధారపడి ఉంటాయని సందర్భంగా చెప్తా ఉన్నా. నేను చెప్తా ఉన్నా, ప్రూవ్ చేసుకోండి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ప్రూవ్ చేసుకునే అవకాశం వస్తుంది. ప్రూవ్ చేసుకోండి. ప్రమోషన్ ఇచ్చే బాధ్యత నాది. ఈరోజు మనం యుద్ధం చేసేది ఒక చంద్రబాబు నాయుడుతో కాదు, యుద్ధం చేసేది మనం ఒక చెడిపోయిన ఒక వ్యవస్థతో యుద్ధం చేస్తా ఉన్నాం. ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక TV5, వీళ్లకు తోడు వీళ్ళ దుర్మార్గమైన ఒక సోషల్ మీడియా ఎంపైర్, రాక్షసులతో యుద్ధం చేస్తూ ఉన్నాం. ఈ రాక్షసులు ఎంత దారుణమైన వాళ్ళు అంటే, వీళ్ళే ఒక అబద్ధం క్రియేట్ చేస్తారు, వీళ్ళే ఆ అబద్ధానికి రెక్కలు కడతారు, వీళ్ళే ఆ అబద్ధాన్ని గోబెల్స్ ప్రచారంలో భాగంగా ఇంతమంది కలిసి ఒకే మాట మాట్లాడడం మొదలు పెడతారు. ఇటువంటి దుష్ప్రచారాన్ని మనం తిప్పి కొట్టగలగాలి అని అంటే అంతకన్నా స్ట్రాంగ్గా మన సోషల్ మీడియా తయారు అయితే తప్ప నుంచి మనం కొట్టలేం. గ్రామ స్థాయిలో జరుగుతూ ఉన్న అన్యాయాలను మనం సోషల్ మీడియాలోకి తీసుకొస్తాం.
మన మెసేజ్ కూడా పార్టీ ఇక్కడ నుంచి మెసేజ్ ఇస్తే గ్రామ స్థాయిలోకి పర్కులేట్ అవుతుంది. ఇది సోషల్ మీడియా పవర్. ఒకవైపున నియోజకవర్గంలో జరుగుతూ ఉన్న ఆకృత్యాల మీద వాళ్ళు చూపించడం మొదలు పెడతారు. రెండో వైపున మనం ఇక్కడి నుంచి ఏదైనా మెసేజ్ ఇచ్చినప్పుడు ఇన్ని లక్షల మందికి, ఇన్ని కోట్ల మందికి పర్కులేట్ అవుతుంది ఒకే వాయిస్ కింద. ఇది జరగాల. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఇవన్నీ కూడా ఎఫెక్టివ్గా స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో ఉన్నాయా లేవా, ఇవన్నీ కూడా ప్రతి గ్రామంలోనూ స్ట్రక్చర్డ్ ఫార్మాట్లోకి ఎలా తీసుకొని రావాలి అన్న అంశాల మీద మనకు అవగాహన పెరగాలి. మనం చేయాల్సిన పాత్ర ఏమిటి అన్నది ప్రతి ఒక్కరికి కూడా అవగాహన ఉండాలి. ఆ పాత్రను మనం పోషించే విధంగా మనం అడుగులు వేయాలి. ఈ రోజు నుంచి 6 నెలల తర్వాత మళ్ళీ మనం ఇక్కడ కూర్చున్నప్పుడు ఆ రోజుటికి ప్రతి గ్రామంలోనూ కూడా మనం చేయాల్సిన ఈ గ్రామ కమిటీలు పేపర్లకు మాత్రమే పరిమితం అయిపోయే మెకానిజం మనం గన చేస్తే దానివల్ల లాభం ఉండదు. మీరు చేయాల్సింది ఏంటంటే దాని సూపర్విజన్, అది జరిగేట్టుగా చేయడం. ప్రతి గ్రామములో, ప్రతి నియోజకవర్గము, ప్రతి గ్రామం, అందులోని ప్రతి గ్రామం లోకి ఈ వ్యవస్థ ఉందా లేదా అన్నది మనం చూసుకోవడం, తయారు చేయడం. ఇలా చేయగలిగితేనే దేశంలో కల్లా నెంబర్ 1 పార్టీ ఏదైనా ఉంది అని అంటే అది మన పార్టీగా నిలబడగలుగుతుంది. 4 నెలల్లోనే ప్రజలకు ఈ ప్రభుత్వం మీద వద్దురనైనా ఈ ప్రభుత్వం అని అనిపించే అంత దారుణంగా పరిపాలన చేసిన ప్రభుత్వం బహుశా నాకు తెలిసినంత వరకు నేను ఎప్పుడు చూడలా. ఈ 4 నెలల్లో మాత్రమే ఆ పరిస్థితిని నేను చూస్తూ ఉన్నా. అంతటి దారుణంగా ఈరోజు పరిపాలన అనేది సాగుతూ ఉంది. మన ప్రభుత్వం మీద కానీ, మన మీద కానీ ఈరోజు ఏ గ్రామంలో అయినా కూడా వైఎస్ఆర్సీపీకి చెందిన ఏ కార్యకర్త అయినా కూడా సగర్వంగా తలెత్తుకొని కాలర్ ఎగరేసుకొని ప్రతి ఇంటికి పోగలిగే పరిస్థితి ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు మాత్రమే ఉంది. ఎందుకు ఆ పరిస్థితి ఉంది అని అంటే కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉండగా ఎన్నికల మేనిఫెస్టో అన్నది ఏదైతే చెప్పినామో మొట్టమొదటిసారిగా ఎన్నికల మేనిఫెస్టోను ఒక చెత్తబుట్టలో వేసే డాక్యుమెంట్ కింద కాకుండా ఒక ఎన్నికల మేనిఫెస్టోకు నిజంగా ఒక అర్థం తీసుకొచ్చిన పార్టీ దేశ చరిత్రలో ఏదైనా ఎక్కడైనా ఉంది అని అంటే అది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మాత్రమే గర్వంగా కూడా చెప్పగలుగుతాం. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడే బడ్జెట్తో పాటు ఒక సోషల్ క్యాలెండర్ కూడా ఇచ్చి ఏ నెలలో ఏ పథకం ఇవ్వబోతున్నామో అని ముందే చెప్పి ఆ నెల మిస్ కాకుండా ఆ పథకం వచ్చేట్టుగా, ఆ పథకం ఖచ్చితంగా పోయేట్టుగా నేరుగా బటన్లు నొక్కి అక్కచెల్లెమ్మల కుటుంబాలకు మధ్యవర్తి ఎవరు, దళారులు ఎవరు లేకోకుండా చేర్చిన ప్రభుత్వం కూడా గతంలో ఏదీ లేదు, ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాత్రమే. బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేకపోతా ఉన్నారు. పెడితే బడ్జెట్ ప్రవేశపెడితే మీ పథకాలన్నీ ఏమైనాయి, మీ సూపర్ 6లు ఏమైనాయి, మీ సూపర్ 7లు ఏమైనాయి అని ప్రజలు ప్రశ్నిస్తారని చెప్పి కనీసం బడ్జెట్ కూడా పెట్టలేని అధ్వానమైన పరిస్థితుల్లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్తో నడుపుతా ఉన్న ప్రభుత్వం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. కొత్తగా ఆర్టీసీని అమ్మకానికి పెట్టిన పరిస్థితి. ఇక రేపో మాపో ఆర్టీసీని అమ్మకానికి పెట్టిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చెప్తుంది ఎంత దుర్మార్గం అంటే ఆర్టీసీని అమ్మేస్తామని చెప్తూ కారణాన్ని ఆడపిల్లల మీద, అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడవాళ్ల మీద నెపం చూపించి ఇష్టం ఆర్టీసీకి అప్పు. అయ్యా ఆర్టీసీ ఉద్యోగస్తుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించమంటే ఎవరైనా మాటలో ఇట్లాంటి ఇదే మాట ఇదే భాష ఎవరో ఇట్లాంటి జరగని పనులు అడగబాకండి, భూమి తల్ల కిందలైనా అది జరగదని చెప్పాడు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు. 2020నే బ్యాంకుల అప్పులు తీర్చేసి, కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీకి ఉన్న అప్పులు తీర్చేసి, ఉద్యోగస్తులకు ఉన్నటువంటి బకాయిలు తీర్చేసి
బ్యాంకుల్లో చాలా మటుకు హడ్కో గాని లేదా ఎస్బిటి గాని మిగతా బ్యాంకులకు గాని అప్పుల్ని కొద్దిగా తీర్చుకుంటూ అంటే సుమారుగా 9,000 చిల్లర కోట్ల నుంచి సుమారుగా 2,000 చిల్లర 2,000 3,000 మధ్యలో అప్పుని జగన్ గారు దిగేప్పటికి చంద్రబాబు ఎక్కడికి ఆర్టీసీ మీద భారాన్ని తగ్గించి ఆ మేరకు తీసుకురావడం జరిగింది. అవన్నీ కూడా పెద్దల పవన్ కళ్యాణ్ గారు అనారోగ్యం నుంచి కోలుకుని విషయం అనుకోండి, మీరు చూసుకోండి. మరి మీ స్థితి ఏంటి? జగన్ గారు గెలిచాడు, 11 సీట్లు వచ్చినాయి, మీ మీద సెటైర్లు వేస్తున్నాడు. పోనీ అనుకోద్ది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెటైర్లు వేస్తుంది 11కి వచ్చి. మరి మాకు 11కి వస్తేనే అర్హత లేకపోతే 175 చోట్ల పోటీ చేసి ఒక్క చోట గెలిచి మీరు 2 చోట్ల ఓడిపోతే మీకు అర్హత ఉందా? మీ ఎక్కడి నుంచి వచ్చి స్టాకి మా జనసేన కార్యకర్తలు కూడా మీ వేధింపులు, మీ కేసులు, మీ పన్నులు భరించడానికి కూడా మాకు కూడా ఒక హద్దు ఉంటుంది. జాగ్రత్త, హద్దు దాడితే నేను సహించలేను. ఏం సహించలేరు సార్ మీరు. మా ఊళ్ళో కాయ కష్టం చేసి చెమట వచ్చి రూపాయి పోగేసి సొంత స్థలం కొనుక్కుని సొంత స్థలం ఇల్లు పెడితే లంచాలు ఇవ్వలేదని మీ జనసేన కార్యకర్తకు ఒకటి ఇల్లు బద్దలు కొడితే, పచ్చని ఇల్లు బద్దలు కొడితే, కట్టిన తెల్లారే బద్దలు కొడితే ఇవాళ మీరు చెప్తే కూటమి ప్రభుత్వం తిరుమలను దళారుల దందా కేంద్రంగా మార్చిందని శ్రీవాణి వీఐపీ బ్రేక్ దర్శనాల ద్వారా ఇప్పటి వరకు 400 కోట్లకు పైగా లూటీ చేశారని భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. ఆన్లైన్ లో విడుదలయ్యే 800 శ్రీవాణి టికెట్లు ఆటో ఫిల్లింగ్ టెక్నిక్ ఉపయోగించి కేవలం 1 నిమిషంలోనే మాయం చేస్తున్నారని, దీనివల్ల సామాన్య భక్తులకు టికెట్లు దక్కకుండా 48 కోట్ల దోపిడీ జరిగిందని ఆయన ఆధారాలతో సహా ఎండగట్టారు. వెంకటేశ్వర స్వామి ఆలయాలను నిర్మించాలి, గుడులు లేకుండా ఇబ్బందులు పడుతున్నటువంటి పేద గ్రామ ప్రాంతాలలో మరీ ముఖ్యంగా దేవాలయాలను నిర్మించాలి పెద్ద ఎత్తున అనేటువంటి నిర్ణయంతో మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు శ్రీవాణి ట్రస్టును తీసుకొని వస్తే మేము ఆ 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు 4,500,000కు పైగా దేవాలయాలు కట్టాలన్నటువంటి ఒక భగీరథ నిర్ణయం తీసుకొని అందులో చాలా వరకు పూర్తి చేసి మిగతావన్నీ కూడా పూర్తి చేసేటువంటి దశలో మా ప్రభుత్వం పోయిన తర్వాత 2024 సెప్టెంబర్లో చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారిగా ఒక కలం పోటుతో ఆ దేవాలయాల నిర్మాణాలన్నీ కూడా ఆపివేసి శ్రీవాణి పథకమే పెద్ద దోపిడీ పథకం, మేమంతా తినేశామనని ఆ 5 సంవత్సరాలు ఊరు వాడ ఘోషించినటువంటి చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తరువాత మళ్లీ ఆయన మేము 10,000 గుడులు కడతాం, మేము ఆలయ పరిరక్షణ పెద్ద ఎత్తున చేస్తామని చెప్పి మా హయాంలో 1000 టికెట్లు ఇస్తూ ఉంటే దాన్ని 2,000కు పెంచినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. పెంచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు శ్రీవాణి టికెట్లలో మా అవినీతి ఉంది అని ప్రచారం చేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారు ఒక్క రుజువు కూడా చూపించకుండా కేవలం అభాండాల కోసమని మా మీద దుమ్మెత్తిపోసి తద్వారా ప్రజలను వంచి ఓట్లు దండుకునే కార్యక్రమంగా శ్రీవాణిని మలుచుకున్న చంద్రబాబు గారు ఈ రోజున అదే శ్రీవాణిని ఒక ఆదాయ వనరుగా, వ్యక్తిగత ఆదాయ వనరుగా మార్చివేశారు. ఆన్లైన్లో 3 నెలలకు ఒకసారి రోజుకు 1000 శ్రీవాణి టికెట్లు ఇస్తారు. అలాగే ప్రతిరోజు 800 టికెట్లను 9 గంటల ప్రాంతంలో సరిగ్గా 9 గంటలకు
రిలీజ్ చేయటం జరుగుతుంది. మేము 1.5 నెలలుగా ఈ పథకం వాళ్ళు ప్రారంభించినప్పటి నుంచి పెద్ద ఎత్తున గోల్మాల్ జరుగుతోంది, అవినీతి జరుగుతోంది, దందా జరుగుతోంది, చాలా అపచారమే చేస్తున్నారు. ఇప్పటి వరకు 9/1/2026 నుంచి ఆన్లైన్ సిస్టమ్ ద్వారా 800 రూపాయల టికెట్లు ఇవ్వటం ప్రారంభించి నుంచి 800 టికెట్లు పూర్తిగా ఒక్క నిమిషంలో పూర్తిగా అమ్ముడుపోయినట్టుగా టీటీడీ వెబ్సైట్ లో చూపిస్తూ మిగతావన్నీ కూడా దళారులు, దోపిడీ దొంగలు, టీటీడీ పెద్దల ఆశిష్యులతో 800 టికెట్లని 5,000 రూపాయల అధికంగా ఇప్పటి వరకు 48 కోట్ల రూపాయలు దండుకున్నారు బిఆర్ నాయుడు గారి నేతృత్వంలో ఉన్న యాజమాన్యం. ఇందులో స్పష్టంగా పచ్చి దోపిడీ ఉంది. మేము 1.5 నెలలుగా దీన్ని గురించి మాట్లాడుతూ ఉన్నా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నటువంటి టీటీడీ మా మీద నాగుపాములు కదా బుసలు కొట్టినట్టుగా బుసలు కొట్టేటువంటి బిఆర్ నాయుడు గారు గాని, కొద్దిమంది పాలక మండలి సభ్యులు గాని దీని మీద నేను మాట్లాడితే తేలు కుట్టిన దొంగల్లాగా గప్ చిప్గా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అందరినీ ఆశ్చర్యపరిచారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట పర్యటనలో భాగంగా ఆయన హెల్మెట్ ధరించి రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 650 బైక్ పై ఎక్కారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చిన్నప్పుడు నడిపిందేలేండి. నెక్స్ట్ డే తయారైన ఇక్కడ శ్రీకాకుళం తీసుకోండి అన్ని అటెల్ మీరు కంప్లీట్ చేస్తే కదా. ఓకే, పండుగ వాతావరణం ఒక మాటలో చెప్పాలంటే ఒకప్పుడు బుల్లెట్, రాయల్ బుల్లెట్ అది మెజెస్టిక్ రైడ్ ఒకే తమిళనాడులో ఉండేవాడు. ఎస్టర్డే వీ హ్యావ్ క్లియర్డ్ టు గెట్ టు ఆంధ్రప్రదేశ్. రాయల్ ఎన్ఫీల్డ్ నేను చిన్నప్పుడు కూడా కాలేజీలో ఉన్నప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ ఎక్కితే అదొక ప్రైడ్, మెజెస్టిక్ వెహికల్. అది ఒక్క తమిళనాడులో అంటే మనం తేగలిగాం. ప్రాజెక్టు స్పీడ్ మీరు చూస్తే ఈ ఏడాది 9వ తేదీన ఆమ్కా ప్రాజెక్టుపై రక్షణ శాఖలో చర్చలు మొదలైనాయి. 20వ తేదీన ప్రపోజల్స్ అడిగారు.